స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా వస్తున్న గేమ్ చేంజర్ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి. ఇక ప్రస్తుతానికి ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించాలి అని కోరుకుంటున్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే దాని మీద ఇంకా క్లారిటీ అయితే రావడం లేదు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన న్యూస్ రోజుకొకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారుతోంది. అయితే ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపిస్తున్న శ్రీకాంత్ మొదటి నుంచి పాజిటివ్ గా కనిపిస్తాడట. ఇక దానికి తగ్గట్లుగానే చివర్లో శ్రీకాంత్ పాత్ర పాజిటివ్ నుంచి చిన్నగా నెగిటివ్ గా మారుతుందట. ఇక దీని ప్రకారం శ్రీకాంత్ నెగిటివ్ గా మారడం అనేది చివర్లో ఒక ట్విస్ట్ గా మారే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఆ క్యారెక్టర్ ను అలా సడన్ గా నెగిటివ్ గా మార్చడం వల్ల స్టోరీలో కానీ ప్లాట్ పాయింట్ లో కానీ ఏదైనా తేడా వస్తే ఎలా అంటూ మెగా అభిమానులు ఇప్పటికే చాలా ఆందోళనకు గురవుతున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన గ్లిప్స్ గానీ టీజర్ గానీ ఇప్పటి వరకు ఏది రిలీజ్ కాలేదు. సాధారణంగా డైరెక్టర్ శంకర్ తో సినిమా అంటే పక్కా బ్లాక్ బస్టర్ అనే పేరు ఉంటుంది. అయితే డైరెక్టర్ శంకర్ కొబ్బరికాయ కొట్టేది ఎవరైనా గెస్ చేయగలరు. కానీ ప్రాజెక్ట్ కి గుమ్మడికాయ కొట్టేది మాత్రం చెప్పడం కష్టమే అంటారు. కానీ ముందు చిన్న చిన్న అప్డేట్స్ వస్తాయి కదా అనుకుంటారు. కానీ అక్కడ కూడా అభిమానులకి నిరాశ తప్పడం లేదు. సినిమా పోస్టర్ మినహా ఎలాంటి అప్డేట్స్ రాలేదు. మరోవైపు డైరెక్టర్ శంకర్ ఇండియన్ 2 పడవ కూడా ఎక్కారు. ఇంకేముంది, గేమ్ చేంజర్ కాస్త వాయిదాల మీద వాయిదాలు, అలాంటి అప్డేట్స్ లేకుండా అలాగే మిగిలిపోయింది. రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రం అప్డేట్స్ మహాప్రభు అంటూ నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. అలాంటి అభిమానులకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఒక గొప్ప శుభవార్త అందించాడు. గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి త్వరలోనే అప్డేట్ రాబోతోంది అంటూ చెప్పుకొచ్చారు. ఆ శుభవార్త రామ్ చరణ్ బర్త్డేకి ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సూపర్ సింగర్స్ ప్రోగ్రామ్ ఫినాలీకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ షోలో పాటలు ఎంజాయ్ చేస్తున్న తమన్ కి శ్రీముఖి ఒక చిక్కు ప్రశ్న సంధించింది. గేమ్ చేంజర్ సాంగ్స్ ఎలా ఉంటాయి, ఎప్పుడు వస్తాయి అంటూ అడిగింది. తమన్ ఏమాత్రం ఇబ్బంది పడకుండా అసలు విషయాన్ని చెప్పుకొచ్చారు.